హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు ఏంటంటే ఫ్రైడే అని చెప్పేసి నేనైతే ఇది తీసి కడిగేస్తున్నాను. దీన్ని ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే దేవుళ్ళు అన్నీ కడిగేస్తున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి మేము ప్రతి ఫ్రైడే ఇట్లా కడిగేస్తాం అనమాట. ఫ్రైడే అండ్ మండే అండ్ స్పెషల్ డేస్ ఏమున్నా ఇట్లా మేము రెగ్యులర్గా ఇట్లా కడిగేస్తాం అనమాట నీట్గా. ఇప్పుడు చూడండి, నేను ఈ దేవుడిని కడుగుతున్నాను. దీంతో ఇది ఎంత తెల్లగా అవుతుందో చూడండి. ఇప్పుడు పీతాంబర్ అండ్ సబీనాతోనైతే మేము కడిగేస్తాము. మీరు దేనితో కడుగుతారో కామెంట్ చేయండి. చూడండి ఎంత తెల్లగా అయిందో. సో ఇదైతే సబీనా, ఇది పీతాంబర్ అనమాట. ఇవి రెండిటితో కడిగితే దేవుళ్ళు అయితే చాలా తెల్లగా అవుతాయి అనమాట. చాలా బాగా మెరుస్తాయి. ఇప్పుడు నేనైతే ఇవన్నీ కడిగేసినాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే దీనిపైన నేను అన్నిటి పెట్టేస్తాను అనమాట. మేము ఇప్పుడు దీనిపైన పెట్టేసి పూజ చేస్తాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇట్లా నేనైతే అన్ని కడిగేసిన దేవుళ్ళు అనేవి అన్నీ ఇట్లా నేను మంచిగా పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు లక్ష్మీమాతను కూడా నేను దాంట్లో నీళ్ళు వేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే కుంకుమ, పసుపు, గంధం అనేది నేను పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను గంధం పెట్టేస్తున్నాను అన్ని దేవుళ్ళకి. సో చూడండి, ఇప్పుడు నేను అన్ని దేవుళ్ళకి గంధం పెట్టేస్తున్నాను. ఇప్పుడు మాతకు కూడా పెట్టేస్తాను గంధము. చూడండి, మేమైతే ఇట్లా పెడతాము. మీరు ఎట్లా పెడతారో కామెంట్ చేయండి. కుంకుమ కూడా పెట్టేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు అన్ని దేవుళ్ళకైతే కుంకుమ అయితే పెట్టేస్తున్నాము. ఇట్లా మేము గంధం కుంకుమతో పెట్టేస్తాము. చూడండి, ఫైనల్గా అయితే అయిపోతుంది. సో అయిపోయిందనమాట. ఇప్పుడు నేనైతే అన్ని దేవుళ్ళకి పసుపు, కుంకుమ, గంధం పెట్టేసాము. ఇప్పుడైతే పూలు అయితే పెట్టేద్దాము అన్ని దేవుళ్ళకి. పూలతో అలంకరణ చేస్తే ఒక లుక్ అయితే బాగా వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఎన్ని చేసినా పువ్వులు పెడితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా నేను అన్ని ఫోటోలకి, దేవుళ్ళకి అన్నిటికీ పువ్వులు అయితే పెట్టేస్తున్నాను. సో కింద కూడా నేను పూలు పెట్టి డెకరేట్ చేసుకుంటాను. చూడండి, నాకైతే ఇట్లా నిండుగా పువ్వులు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చేయడానికి. మా ఇంట్లో అయితే నేను పూజ చేస్తే చాలా లైక్ చేస్తారనమాట. చూడండి, నైవేద్యం అయితే పెట్టేసినాను. కింద కూడా పూలతో అలంకరించుకుంటున్నాను. ఇట్లా నిండుగా అయితే నేను పూలతోనైతే బాగా డెకరేట్ చేసేసినాను అనమాట. చూడండి ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే నేను దీపం పెడదామని చెప్పేసి దీపంలో ఒత్తులైతే వేసేస్తున్నాను. దీంట్లో అయితే ఒత్తు అనేది ఎక్కడం లేదనమాట. సో దాన్ని ఒక పుల్లతోని దాన్ని అయితే ఎక్కిచ్చేసాను. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దాంట్లో నూనె వేసేసుకొని దీపం అయితే పెట్టేస్తాను అనమాట. దీపం అయితే ముట్టించేస్తున్నాను. దానికి పెడుతుంటే చెయ్యి అనేది కాలింది. సో నేనైతే అగరబత్తితోని దీపం ముట్టించేస్తున్నాను అనమాట దానికి.
అయినా అది వెలిగింది. గంట అయితే కొట్టేసి మొక్కేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కూడా ఏంటంటే పూజ చేసిన తర్వాత మనలో కూడా ఒక లుక్ ఉండాలి కాబట్టి మంచిగా నేనైతే గంధము కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. సో నేనైతే గంధము కుంకుమ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇట్లా నాకైతే ఫ్రైడే మండే ఇట్లా నేనైతే పెట్టేసుకుంటాను. అండ్ కింద కూడా తులసి మాకి పూజ చేద్దామని చెప్పి కిందికి వెళ్తున్నాను అనమాట. కిందికి వచ్చేసిన తర్వాత కింద పూజ చేస్తున్నాను అనమాట. నందికి ఇంకా ఇక్కడ